గణపురం మండలంలోని గణపసముద్రం చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు పంట పొలాలకు వేసంగి నీటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి పూజలు చేసి టెంకాయ కొట్టి నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించబడిన అతి గొప్ప చెరువు గణపసముద్రమని, దీనిని సాగునీరు త్రాగునీరుకే కాకుండా గొప్ప పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడడం జరిగిందని, అతి త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో గత వర్షాకాలంలో వచ్చిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులకు శాశ్వత మరమ్మతుల కొరకు కూడా ప్రభుత్వం అతి త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటిపారుదల శాఖ డిఈ బస్వప్రసాద్, ఏఈలు మహేందర్, సమ్మారావులు, అదేవిధంగా గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్, వైస్ ఎంపీపీ అశోక్, కోఆప్షన్ సభ్యులు చోటేమియా, గణపురం గ్రామాధ్యక్షుడు ఒరంగంటి కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపురము చెరువు ఈరోజు వేసంగి పంట కొరకు కోటకాలువ తూము దగ్గర నీళ్లు వదలడం జరిగింది. ఇది కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు. ఒక చరిత్ర ఉంది. దీనికి మనము టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెరువు కింద ఉన్నటువంటి కాలువలు కూడా మొన్న 63 సెంటీమీటర్ల వర్షం పడి మరి ఛానళ్ళన్నీ కూడా విపరీతంగా గండ్లు పడి రైతుల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి చాలా అవస్థలు పడ్డారు. ఈ నియోజకవర్గంలో కూడా 124 చెరువులు, 5 మనుషులు కొట్టుకపోయి 1100 మూగజీవులు చనిపోయి ఈరోజు 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారింది. కనుక మొన్న జరిగినటువంటి చెరువులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం ఇచ్చాం. కలెక్టర్కి వచ్చింది, ఎస్టిమేట్లు చేయించి తెగినటువంటి నియోజకవర్గంలోని పెద్ద చెరువులన్నీ కూడా తొందరగా మరమ్మతులు శాశ్వతంగా మరమ్మతులు చేయించి రైతాంగానికి వానకాలం పంట వరకు రైతులు పంటలు వేసుకునే విధంగా మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క గణప సముద్రం చెరువు ఏదైతే ఉన్నదో దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి మరి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా చేస్తాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా తీసుకుపోయినాం. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం.